ప్రెస్ మిత్రులకి మేము ఈరోజు హెచ్పిసిఎల్ డిపో ఆవరణలో హెచ్పిసిఎల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నా పేరు బాబా. మేము ఈరోజు మా జీతభత్యాల సమస్య కొరకై మేము రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. మాది డ్రైవర్కి ఒక 1000 రూపాయలు, క్లీనర్కి ఒక 700 రూపాయలు వేతనం కొరకై మేము ఈరోజు సమ్మె చేస్తున్నాం. మా ఓనర్లు మాపై రోజుకి ఒక 1000 నెలకి ఒక 1000 రూపాయలు, డ్రైవర్కి క్లీనర్కి ఒక 1000 రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేము సస్యమీర అని చెప్పి అనడం కూడా జరిగినది. మా కార్మికులకి రోజుకి డ్రైవర్కి ఒక 1000 రూపాయలు, క్లీనర్కి ఒక 700 రూపాయలు అయితేనే గిట్టుబాటు అవుతుంది. మాకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నిత్యావసర సరుకులు కానివ్వండి, ప్రతిదీ విపరీతమైన రేట్లు పెరిగినందువలన మాకు ఇంత జీతానికి అయితే మేము చేయలేమని చెప్పి వాళ్ళతోటి ప్రశ్నించడం జరిగినది. వాళ్ళు స్పందించకుండా నెలకి ఒక 1000 రూపాయలు, డ్రైవర్కి క్లీనర్కి ఒక 500 రూపాయలు పెంచుతామని చెప్పి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి, మేము చేయలేము, మేము ఇక్కడి నుంచి కాకపోతే వేరే లొకేషన్ నుంచి గట్కేసర్ నుంచి కానివ్వండి, రామగుండ నుంచి కానివ్వండి లోన్లు మేము తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని అవహేళన చేసి మమ్మల్ని డ్రైవర్లని అందరినీ కార్మికులను 300 మంది కార్మికులని రోడ్డు మీద పడేసిన యాజమాన్యులు ఇంతమంది కూడా మాతోటి ఎలా ఉర్రు, ఎక్కడుర్రు, ఏం చేస్తున్నారు ఏంది కూడా మీరు అవసరం లేదు మాకు, మేము వేరే డ్రైవర్ని పెట్టి నడిపించుకుంటామని చెప్పేసి ఈరోజు ఒక బంకుమాల డ్రైవర్లని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వేరే లోళ్ళు కొట్టించి వాళ్ళతోటి బంకుల నుంచి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము కార్మికులకు మాకు సరైన వేతనాలు చెల్లించేదాకా మేము ఇది సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. కార్మికుల పక్షాన నేను ఒకటే నిర్ణయం మాకు జీతభత్యాలు పెరగాలి. జీతాల సమస్య, కార్మికునికి రోజుకు 700 రూపాయలు, క్లీనర్కి డ్రైవర్కి 1000 రూపాయలు అయితేనే మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పి మేము ఈ రోజు రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. మా జీతాలు పెరిగేదాకా మేము సమ్మెనే పాల్గొంటాం. మేము ఖచ్చితంగా దీనికి మాత్రం మేము సమ్మె విరమించాం. మేము ఎన్ని రోజులైనా మేము సమ్మె చేయాలని మేము అనుకుంటున్నాం. మా కార్మికులు ముఖ్యమైన డిమాండ్స్ మాకు రోజుకి 1000 రూపాయలు డ్రైవర్కి, క్లీనర్కి 700 రూపాయలు చెల్లిస్తే మా డిమాండ్లు అవే. మాయి సింగరేణి ఓసీ మామూలు 1500 రూపాయలు, అజాడేస్ లైసెన్సులు, ప్రొడక్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించిన దాన్ని కాబట్టి అజాడేస్కి వాళ్ళకి మాకు 5000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 5000 రూపాయలు కూడా మాకు యజమాన్యమే చెల్లించాలి. ఈ బోనస్లు కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, ప్రతిదీ యజమాని నుంచే తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్, అలాగే ఏఐటీసీ అనుబంధ సంస్థ మాది.